హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇది ఒక ఉగాది వ్లాగ్ అండి. మా ఊర్లో మేము ఉగాది ఎలా జరుపుకుంటాము ఈ వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. సో ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఉగాది వ్లాగ్ని స్టార్ట్ చేసేస్తున్నాం గైస్. మేమైతే ఉగాది ముందు రోజే పండుగ అనేది స్టార్ట్ చేసేస్తాం. ఈ ఉగాదికి ముందు రోజు మేమేం చేస్తామంటే మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి అండ్ బోర్కి కొబ్బరికాయలు కొట్టేసుకొని వాళ్ళకి నైవేద్యం సమర్పించుకొని వస్తాం. సో నేను మా పెద్దమ్మ అండ్ మమ్మీ అక్కడికే వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయాం గైస్. చూసారా ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా, ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ తోట. సాయంత్రం కదా మంచిగా సన్సెట్ కూడా అవుతూ ఉండే. వెనకాల మా పెద్దమ్మ నడుస్తున్నారు అండ్ ముందు మమ్మీ నడుస్తున్నారు. సో మేము ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఈ పికాక్ ఫెదర్ దొరికింది. సో బాగుందని చెప్పి వ్యూ అలా మీకోసం హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో తీశాను. సో మేము అయితే లొకేషన్కి రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడే చూసారా ఇలా ఉంటారు గ్రామ దేవతలు అంటే. పికాక్ ఫెదర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, మా ఊళ్ళో చాలా ఉంటాయి. సో మమ్మీ అయితే నన్నే కొబ్బరికాయ కొట్టమన్నారు. బికాజ్ మేము ఎప్పుడూ ఉండం కదా, సో నువ్వే కొట్టు అంటే నేనే కొట్టేశాను. దాని తర్వాత నైవేద్యం సమర్పించుకొని దీపం పెట్టేసి అక్కడ, సో అక్కడ నుండి కొబ్బరికాయ కొట్టింది. సో నేను తినుకుంటూ స్టార్ట్ అయిపోయాము. నాకు కొబ్బరి అంటే చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టమా కొబ్బరి అంటే చెప్పండి నా కామెంట్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి నేచర్ అలా వెళ్తున్నప్పుడు పికాక్స్ కనిపించాయి. చూసారా చాలా అంటే చాలా ఉంటాయి మా విలేజ్లో పికాక్స్. అండ్ మమ్మీ పూజ చేసేసారు బోర్డ్కి. సాయంత్రం అయింది అండ్ సన్సెట్ కూడా అవుతుండే. డాడీ వాళ్ళకు కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని పెద్దనాన్న తాతయ్య వాళ్ళందరికీ నైవేద్యం సమర్పించుకొని ఇంటికి వచ్చాక ఆవు పూజ చేస్తున్నాను. సో మా మమ్మీ నేను భయపడితే నేను పూజ చేయను అంటే చేయని చెప్పేసి వస్తూ ఉన్నారనమాట. చూసారా. సో నెక్స్ట్ ఇంకా 3 ఉంటాయి మాకు ఆవులు, అవి కూడా పూజ చేసేసుకొని ఆ డే అయితే ఎండ్ అయిపోయింది గైస్. హే గైస్, ఇవాళ 30th March. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ అండ్ ఆల్సో హ్యాపీ ఉగాది గైస్. ఇప్పుడే లేసాను, 6 AM అయింది. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ ఐ విల్ షో యూ వాట్ ఆల్ ఐ విల్ బి డూయింగ్ టుడే. ఇంకా బయటికి రాగానే బ్యూటిఫుల్ సన్ రైజ్ చూశాను. ఎంత బాగుంది కదా పల్లెటూరులో ఇలా బయటికి వచ్చి మార్నింగ్ చూస్తే అసలు ఆ ఫీలే వేరనుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నేనైతే తలస్నానం చేసేసి హెయిర్ని డ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే పండుగ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి గైస్. మా నారాయణ అని పెద్దోడు చూసారా మామిడి తోరణాలు కడుతున్నారు. సో వాళ్ళు కట్టేశారు, బట్ నేనైతే లీవ్స్ని అలా పెడుతున్నాను డోర్స్కి. దాని తర్వాత ఇలా చూసారా ఎంట్రన్స్ ఎంత లుక్ వచ్చింది కదా మామిడి తోరణాలు కట్టగానే. ఇంకా లోపలికి వచ్చేసరికి మమ్మీ అయితే ఫుడ్ స్టార్ట్ చేసేసారు ప్రిపేర్ చేయడం. ఇక్కడైతే ఓలిగకి కలుపుతున్నారు. ఎంత కలిపితే అంత మంచిగా వస్తాయంట. సో మమ్మీ అదే చెప్పారు, సాఫ్ట్గా రావాలంటే సో మంచిగా ప్రిపేర్ చేయాలి అని. అండ్ నేనైతే మమ్మీకి హెల్ప్ చేద్దామని చెప్పి ఒకటి చేయనిచ్చారు అంతే. బికాస్ నేను చేస్తే అంత పర్ఫెక్ట్గా రావంట. నేను ఎంత ట్రై చేద్దాం అనుకున్నా మమ్మీ అయితే వద్దు అనే చెప్తారు. సో అయినా కూడా ఒకటైతే చేసేసాను గైస్. ఏదో ఒక పని చెప్పు హెల్ప్ చేస్తానంటే ఈ పులిహోర కలిపే పని చెప్పారు. మ్యాంగో రైస్ ఇది. దాని తర్వాత ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మమ్మీ అయితే నేనైతే బాగా చేస్తాను అని చెప్తే సో అన్నీ ప్రిపేర్ చేసి ఉగాది పచ్చడి అయితే నేనే చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇష్టమా ఉగాది పచ్చడి అంటే? నాకైతే చాలా ఇష్టం. మంచిగా ఉంటుంది కదా టేస్ట్ అయితే, అన్ని కైండ్ ఆఫ్ టేస్ట్లు కలిసి భలే ఉంటుంది అసలు. దాని తర్వాత నైవేద్యం పెట్టేసాము. మేము ఇవాళ చేసిన స్పెషల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇవే ఇవాళ మమ్మీ చేసినవన్నీ. మా సైడ్ మేము రాయలసీమలో చేసినవన్నీ ఇవే గైస్. ఇదైతే ఉగాది పచ్చడి నేను చేసింది. మ్యాంగో భలే ఉండే అసలు. ఫస్ట్ మ్యాంగో ఇది నేను తిన్నది ఈ సీజన్లో. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి కదా, కొబ్బరికాయ కొట్టడం ఒకటే పెండింగ్ ఉంది. సో అది కూడా నన్ను చేయమంటే నేను చేసేసాను గైస్. మమ్మీ అయితే పువ్వులు అన్నీ మూవే చేసేసారు, బట్ నాకు లాస్ట్ ఒక పని చెప్పింది. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇది చూసారా ఎంత క్యూట్ ఉంది కదా.
ఇంట్లో పూజ అవ్వగానే మేమైతే మా ఊర్లో ఉన్న టెంపుల్స్కి వెళ్దామని చెప్పి నేను మమ్మీ వెళ్ళాము. చూసారా, ఇది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ హారతి ఇస్తున్నారు, చాలా బాగుండే, మంచిగా చేశారు. ఇది మా ఊర్లో ఉన్న ఓల్డ్ టెంపుల్స్ గైస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం అవ్వగానే నెక్స్ట్ మేము వెళ్ళిపోయాం నరసింహస్వామి టెంపుల్. ఇదే గైస్ మా ఊరి నరసింహస్వామి గుడి, చాలా పవర్ఫుల్ ఈ స్వామి అయితే. ఎవ్రీ ఇయర్ కదిరిలో ఎలా జరుగుతుందో మా ఊర్లో కూడా కదిరి పున్నమి అని జరుగుతుంది మార్చ్ ఆర్ ఏప్రిల్ మంత్లో. ఈ ఇయర్ నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. అది అక్కడ అవ్వగానే నెక్స్ట్ మేమైతే వెళ్ళిపోతున్నాం మా తోటకి. నేనైతే మమ్మీని అడిగాను ఇవాళ లంచ్ తోటలో చేద్దామని చెప్పి. సో మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి మొత్తం ప్యాక్ చేసి పెట్టారు. సో మ్యాట్ తీసుకొని వెళ్ళి అక్కడే చెట్టు కింద పెట్టుకొని తిందాం అనుకున్నాం. సో అక్కడికే స్టార్ట్ అయిపోయాం గైస్. నేను మమ్మీ మాట్లాడుతూ అలా వెళ్తున్నాము. తోట అయితే మా ఇంటికి దగ్గరే ఉండదు, కొంచెం నడవాలి, ఒక 500 to 700 మీటర్స్. ఇది చూసారా, ఇది మా మొక్కజొన్న తోట. బ్యూటిఫుల్గా ఉంటుంది ఫోటోషూట్స్కి. ఇంకా డ్రై అయిపోతే చాలా బాగా వస్తాయి. మా తమ్ముడు రీసెంట్గా డ్రోన్ షాట్ తీశాడు, భలే వచ్చిండే అసలు షాట్ అయితే. ఇక్కడైతే నడవడం కొంచెం కష్టమే, బట్ తప్పదు. సో ఇక్కడ నుండే వెళ్ళాలి, మనకి ఇదే దారి ఉంది ఇప్పటికైతే. సో చూసారా, నేను అలా వీడియో తీసుకుంటున్నాను నాకు నేను. సో మనమైతే తోటకి ఇంకా దగ్గరగా వచ్చేసాము. మనం ఇప్పుడు వెళ్తున్నాము కర్బూజా తోట అండ్ అక్కడే వరి పంట ఉంటుంది. సో మీకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో నడుస్తున్నాము. ఇది రాయలసీమ గైస్. సో ఎక్కువ గ్రీనరీ ఎక్స్పెక్ట్ చేయకండి. చూస్తున్నారు కదా, ఎక్కువ గ్రీనరీ అయితే ఉండదు అస్సలు. డ్రై ల్యాండ్సే ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడ చూసినా మీకు ఎక్కువ డ్రైగానే కనిపిస్తుంది. బట్ తోట ఇదే అండి మా కర్బూజా తోట. పేపర్ ఎందుకు వేస్తారంటే అది గడ్డి ఎక్కువ వస్తుందని చెప్పి పేపర్ వేస్తారు. అలా ఫ్రూట్స్ కూడా అవుతున్నాయి ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి మా వరి పంట. చూసారా, ఇక్కడే ఇవాళ మేము సెట్ చేసుకున్న ప్లేస్ లంచ్ కోసం. సో మ్యాట్ అన్నీ తెచ్చుకొని ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం. చూసారా, ఫ్లవరింగ్ అంతా వచ్చింది, ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవుతుంది ఇప్పుడిప్పుడే. అండ్ ఇవాళ మమ్మీ చేసిన వెరైటీస్ వచ్చేసి ఓలిగా, రసం అండ్ వైట్ రైస్, లెమన్ రైస్ అండ్ వంకాయ కర్రీ చేశారు ఇవాళ మమ్మీ అయితే. సో నాకైతే ఓలిగా అండ్ మ్యాంగో రైస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఓలిగాతో స్టార్ట్ చేశాను, ఫుల్ గీ వేసుకొని. నా తమ్ముడిని అయితే మేము చాలా మిస్ అయ్యాం, ముగ్గురం ఉంటే ఎంత బాగుండేది కదా అని చెప్పేసి. సో వి మిస్డ్ యూ డా కార్తీక్. మా రాయలసీమలో అయితే మేము ఈ స్పెషల్స్ చేసాం గైస్. మీరేం స్పెషల్స్ చేశారు కింద కామెంట్ చేయండి. ఇంకా తినడం అయితే అయిపోయింది. ఇవాళ ఉగాది కాబట్టి ఇంట్లో రిలేటివ్స్ అందరికీ కాల్స్ చేసి విష్ చేస్తున్నాం. సో అన్ని పనులు అయిపోయాక నెక్స్ట్ నేనైతే ఫోటోషూట్ ఎక్కడ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నా. ఇక్కడైతే లైట్ కొంచెం తక్కువ ఉంది, సో చూసుకుంటున్నాను ఎక్కడ బాగుంటుంది అని. అయిపోయాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం గైస్. మమ్మీ అయితే కష్టపడి వీడియో తీశారు. మీకు ఈ శారీ నచ్చిందా? ఇది మా అమ్మ చీరని ఇలా స్టైల్ చేశాను, చాలా బాగుంది కదా. ఓకే, ఐ చేంజ్ మై అవుట్ఫిట్ గైస్. తోట నుండి వచ్చిన వెంటనే ఐ చేంజ్ మై అవుట్ఫిట్ గైస్. అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం. నేనైతే ఇక్కడికి వ్లాగింగ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్, బై బై, సీ యూ, టేక్ కేర్.